నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోతే ఆయనపై అనర్హత వేటు పడుతుంది, పులివెందుల ఎమ్మెల్యే స్థానం ఖాళీ అవుతుంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై తాజాగా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి స్పందించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే మరి ఆయన విజృంభిస్తాడు, ఆయన్ని చూసి భయపడే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పడమే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాలి అని చెప్పి చాలామంది ఆరాటపడుతున్నారని, అలాంటి నేపథ్యంలో మరి ఇటు పిఠాపురం, కుప్పం అలాగే మంగళగిరి ఎమ్మెల్యే స్థానాలకు కూడా రాజీనామా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి కూడా 4 పోటీ పడుతూ రాజీనామా చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయన గెలుపొంది సత్తా చూపిస్తారు అని చెప్పి ఆయన సవాల్ విసరడం అయితే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో అవినాష్ రెడ్డి విసిరినటువంటి సవాల్ను ఎలా చూడొచ్చు, దీనిపై మరిన్ని వివరాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి ఒకళ్ళు అనడం కాదు సార్, అది చట్టంలోనే ఉంది అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. కానీ దీనిపైన తాజాగా అవినాష్ రెడ్డి గారికి కోపం వచ్చినట్టుంది. సో లేదు అంటే ఆయన నిజంగానే ఫిక్స్ అయిపోయాడేమో, అనర్హత వేటు పడుతుంది, స్థానం ఖాళీ అవుతుందని చెప్పి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన మరి సవాల్ ఇలా విసిరాడు అనుకోవచ్చా? మరి ఇలా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు గారిని, మరి లోకేష్ గారిని కూడా రాజీనామా చేయమని. ఇక్కడ ఒక చిన్న మతలబు ఒకటి ఉంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్లకు ముందర వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి అవినాష్ రెడ్డిని ఇరికిచ్చాడు. అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కేసుకు సంబంధించి మాట్లాడి ఇరికిచ్చాడు. అందుకని ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, నన్ను ఇరికిచ్చాడు కదా మర్డర్ కేసులో, మనం జగన్మోహన్ రెడ్డిని ఇరికిద్దామని చెప్పి ఇప్పుడు ఇది మొదలుపెట్టాడు. పులివెందులకి బై ఎలక్షన్ల గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడలే. ఈయన మీద అనర్హత వేటు పట్టడానికి అవకాశం ఉంది అని ఎవరో గాలి వార్తలు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో వార్తలు కాదు, సాక్షాత్తు శాసన సభాపతి ఆయన ఏం చెప్పాడంటే 60 రోజుల పాటు వరుసగా అసెంబ్లీకి రాకపోతే మాకు అధికారం వస్తుంది, మేము కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాస్తే ఆ సభ్యుడిది సభ్యత్వం పోతుంది, అంటే ఎమ్మెల్యేషిప్ పోతుంది అని ఎవరు చెప్పారు? గాలి వార్తలు కాదు, లేదు సాక్షి వార్తలు కాదు, ఏదో యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఏదో విశ్లేషకులు మాట్లాడటం కాదు, సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ చెప్పాడు. అసెంబ్లీ స్పీకరు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే భయం పుట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్మ ఏంటి అంటే, అవి ఉభయ సభలు నాయన, నువ్వు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నరు ప్రసంగించిన సమావేశం అది అసెంబ్లీ కార్యకలాపాల కిందకి రాదు అని ఒక క్లారిటీ వచ్చింది. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లే. అటువంటి అసలే సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో తనని ఇరికిచ్చాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇరికిద్దామని కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఇక్కడ పులివెందుల్లో ఇప్పటికే మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విపరీతమైన ఇది కూడా వస్తున్నది స్పందన. జగన్మోహన్ రెడ్డి అంటే అసలు ఇతను వేస్ట్, ఇతను రాజకీయ నాయకుడే కాదు, రాజకీయాల్లో ఉండటం కూడా అనవసరం అన్న ఉద్దేశానికి పులివెందుల ప్రజలు వచ్చి ఉన్నారు. ఇది మీరెట చెప్తారండి అని మీరు అడగచ్చు. ఇక్కడ ఏంటి అంటే, మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసిన తెలుగుదేశం క్యాండిడేటు బీటెక్ రవి, ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కలిసి అక్కడ పులివెందుల వెళ్ళినప్పుడు, పులివెందుల్లో టూర్ చేసి ప్రజాభిప్రాయం సేకరించినప్పుడు, ప్రజల గురించి మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా చెప్పిన అభిప్రాయం ఇదే, ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంకా అయిపోయింది, ఇతని చాప్టర్ క్లోజు అని ప్రజలందరూ కూడా చెప్పారు.
మీకు చాలా సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి పోటీ చేసినప్పుడు కానీ, వివేకానంద రెడ్డి పోటీ చేసినప్పుడు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు కానీ అన్ని పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని కూడా పెట్టలేకపోయేది. అంటే వీళ్ళ దౌర్జన్యం అంత తీవ్ర స్థాయిలో ఉండేది. వీళ్ళు ఎవరైనా ఏజెంట్గా, తెలుగుదేశం లీడరు ఏజెంట్గా కూర్చుంటాను అంటే అతన్ని బెదిరించటం, అతన్ని అసలు అతను కదలకుండా చేయటం, ఇటువంటి పనులన్నీ చేసేవాళ్ళు. వీళ్ళ రాజశేఖర రెడ్డి టైం నుంచి అట్లాగే జరుగుతూ ఉన్నది. అందుకని చాలా పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను కూడా తెలుగుదేశం పార్టీ పెట్టలేకపోయేది. మొత్తం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 301 302 పోలింగ్ బూతులు ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 301 పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను కూర్చోబెట్టింది. ఒక ఏజెంట్ని కాదు, రిలీవర్గా ఇద్దరిని పెట్టింది. ఆ ఇద్దరే కాదు, వాళ్ళకి సూపర్వైజర్గా ఇంకొకరిని పెట్టింది. అంటే మొత్తం ముగ్గురిని పెట్టింది. అంటే పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యానికి తెరబడే రోజు దగ్గరకు వచ్చింది అని అర్థం. తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లని పెట్టేసుకున్నది మొత్తం అన్ని చోట్ల, అన్ని పోలింగ్ బూతుల్లో. అంటే అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియక చివరి నిమిషంలో మొట్టమొదటిసారి, అంటే వాళ్ళ నాన్న పంచలేదు, వాళ్ళ బాబాయ్ పంచలేదు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచాడు పులివెందుల నియోజకవర్గంలో. డబ్బులు పంచితే తప్ప గెలవలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో. అంటే అంతకు ముందర దళితుల్ని ఓటేనిచ్చేవాడు కాదు. ఎవరన్నా అంటే బీసీ క్యాస్ట్లకు సంబంధించిన విలేజెస్ కొన్ని ఉంటాయి అక్కడ, వాళ్ళందరినీ ఓటేనిచ్చేవాడు కాదు. వాళ్ళే వెళ్ళి ఓట్లు వేసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి పోలింగ్ బూత్లో తెలుగుదేశం ఏజెంటు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. పోలింగ్ ఏజెంట్లు కూడా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. అంటే జగన్మోహన్ రెడ్డికి అక్కడ పతనం మొదలైంది. ఈసారి ఏదో చావు తప్పి కన్నులొట్టపోయినట్టు గెలిచాడు. కానీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్కి 2029 నాటికి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలిచే అవకాశం కూడా లేదు అనేది ప్రస్తుతం తాజాగా వస్తున్న సమాచారం. అక్కడ ప్రజలందరి అభిప్రాయం కూడా అట్లాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడల్లా పులివెందుల నియోజకవర్గంలో మొత్తం అందరూ వస్తున్నారు, అతన్ని తిడుతున్నారు, వెళ్తున్నారు. అతని మనుషులు మొత్తం ఇతను క్యాంపు చేసిన అక్కడికి మొత్తం ఎస్టేట్ మీదకి వస్తున్నారు. ఎంత దారుణంగా చేశాడు అంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం డబ్బులన్నీ పులివెందుల్లో పార్కు కట్టడానికి, పులివెందుల్లో ఆ పార్కులో ఫౌంటైన్లు పెట్టడానికి, రంగురంగు రాళ్ళు పెట్టడానికి, వాటికి ఉపయోగించాడు తప్ప పులివెందుల ప్రజలకి తాగునీరు ఇవ్వటానికి కూడా ఖర్చు పెట్టలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజల్లో బాగా విస్తృతంగా ఉన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు. ఈ లోపల శాసనసభ స్పీకర్ చెప్పినట్టు ఈయన డిస్క్వాలిఫై అయిపోతే, పులివెందుల ఉప ఎన్నిక వస్తే అప్పటికే జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఇది తెలిసి కూడా అతను వచ్చి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వచ్చి దాని గురించి సవాల్ చేయటం, దాని గురించి నువ్వు మంగళగిరిలో రిజైన్ చేయి, నువ్వు కుప్పంలో రిజైన్ చేయి, నువ్వు పిఠాపురంలో రిజైన్ చేయి అని సవాల్ చేయటం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఇరికించటం లాంటిదే. నాకు తెలిసి ఇది మాట్లాడాడు కదా అవినాష్ రెడ్డి, రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఇంక నుంచి అట్ట మాట్లాడద్దమ్మా అని బతిలాడుకుంటాడు. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ అనర్హత వేటు పడుతుంది, అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవి పోతుంది అనేది ఒక రాజకీయ విమర్శ అయితే కాదు. అసెంబ్లీకి ఆయన హాజరు కాకపోవడం వల్ల
చట్టంలో ఉంది కాబట్టి రాజ్యాంగంలో అలా స్పీకర్ చెప్పడం జరిగింది. కానీ మరి ఇక్కడ అవినాష్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అనర్హత వేటు పడుతుంది అని, కానీ వీళ్ళందరూ అసెంబ్లీకి హాజరవుతున్నారు కదా, అసలు ఈయన లాజిక్ ఏంటి ఎవరికి అర్థం అవ్వట్లేదు? దానిపైన మీ ఉద్దేశం ఏంటి? లాజిక్ ఏం లేదండి. అవినాష్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఖచ్చితంగా తెలుసు. అందుకని ఇది ఎగదోయడం అంటాం చూడండి, అట్లా ఎగదోస్తున్నాడు. ఇందులో ఎవడు మాట్లాడింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నిక రాకూడదనే కదా నిన్న అసెంబ్లీకి వచ్చాడు, తొందరపడి వచ్చాడు. ఆ వచ్చేదేదో ఇవాళ వచ్చుంటే కనీసం అనర్హత వేటిని తప్పించుకునేవాడు. ఇప్పుడు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు వస్తాడా రాడా అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇందాక వారు చెప్పినట్టుగా అసలు ఇవాళ మీరు పులివెందులో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం లేదు. ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా తాగునీరు ఎవరిచ్చారు? తెలుగుదేశం కూటమి వచ్చాక కదా, తెలుగుదేశం హయాంలో వచ్చాయి నీళ్ళు అక్కడ. అందుకని ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునే స్థితిలో లేరు. ఎప్పుడైతే మీకు గుర్తుందా భారతి గారు వెళ్ళినప్పుడు ఆవిడని ఎట్లా నిలదీశారు అంటే వాళ్ళందరికీ ఒక భయం వచ్చిందండి. కడపలో ఇదివరకు రాజకీయాలు వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం నేర్చుకున్నాడంటే ఆయన పదవిలోకి రావడానికి నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు ఇది కొత్త గళం ఎత్తుకున్నాడు. అంతకుముందు ఈ రకంగా ఎవరు మాట్లాడలేదు, అంటే వైసీపీ వాళ్ళు. ఇది ఎత్తుకున్నాక కానీ అక్కడ అన్యాయం జరిగింది వీళ్ళందరికీ, కడపలో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ సర్వేరాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వచ్చి, ఎప్పుడైతే పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చి ఒక రైతు భాస్కర్ రెడ్డి అనే రైతు నిలదీశాడో మీకు ఆ రోజే అర్థమైంది పులివెందుల సిట్యువేషన్ ఏంటి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక్కడ అతి కష్టం మీద గెలుస్తున్నాడు అంటే ఈసారి కూడా వాళ్ళ డబ్బు వాళ్ళ అధికార బలం నెగ్గింది అక్కడ చెప్పాలంటే కొంతవరకు. మిగతా చోట్లంతా కూడా న్యాయంగా జరిగినా కూడా ఇక్కడ కొంతవరకు అన్యాయంగా వీళ్ళు గెలిచి ఉండొచ్చు, సందేహం లేదు మీకు. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గినట్టేగా ఆయనకు ఓటింగ్ శాతం. అంటే ఇందాక వారు చెప్పినట్టు చావు తప్పి కనులొట్టపోయింది. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డిని తప్పించుకోవటానికి, అంటే తప్పించటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఉంచకూడదు రాజకీయాల్లో అనేది అవినాష్ రెడ్డి వ్యూహంగా మనకు కనిపిస్తుంది. అందుకోసమే ఇవాళ ఆయన ఈ ప్రస్తావన తెచ్చాడు. ఆ నలుగురు అన్నాడు, యాక్చువల్గా ఆ నలుగురు అని మాట్లాడాడు ఇవాళ అవినాష్ రెడ్డి. నలుగురు ఎవరు చెప్పాడు? పేర్లు చెప్పలే కదా, ముగ్గురువే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లు చెప్పాడు. అసలు కాదండి, తుంటిమి కొడితే పళ్ళు రాలాయని అసలు ఏమైనా అవినాష్ రెడ్డి మాట్లాడే మాటల్లో అర్థం ఉందా? మీకు వచ్చిందే 40% ఓట్ల గురించి మాట్లాడుతున్నాడు కానీ 10% మీకు సీట్లు ఉండాలనే జ్ఞానం లేకుండా మాట్లాడతాడు. సరే పోతే పోయింది, మీరంటే గెలవలేదు సరిగా, వాళ్ళు గెలిచి వాళ్ళు అక్కడ సీట్లో కూర్చున్నారు, వాళ్ళు ఎందుకు రిజైన్ చేయాలి? వాళ్ళు మీలాగా ఏమైనా మాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని ఏడుస్తున్నారా? లేదా మమ్మల్ని విపక్షంగా గుర్తించడం అడిగే దౌర్భాగ్య స్థితిలో లేరు కదా ఇవాళ తెలుగుదేశం కూటమి వాళ్ళు. మీ జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడు అట్లాగా. అసలు విపక్ష హోదా ఇమ్మని ఏడవడం ఏంటి? దానికోసం ఇవాళ సాక్షి పేపరు, సాక్షి మీడియా, సోషల్ మీడియా మీరు గమనించుకోండి. ఈయన మాట్లాడడానికి టైం ఇవ్వకూడదు కాబట్టి ఆయనకి విపక్ష హోదా ఇవ్వలేదు. పిచ్చెక్కిందా వీళ్ళకేమన్నా? ఇవాళ ఏం చెప్పారు? ఇవాళ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ఇవాళ స్టార్ట్ అవ్వగానే మేము టైం ఇస్తాను ఆయన, రమ్మంటే నువ్వు రావట్లేదు, ఇవాళ వచ్చి ఉండొచ్చు కదా అని అడిగాడు ఆయన. నిన్న గవర్నర్ ప్రసంగం ఎక్కడైనా ఎవడైనా మాట్లాడటానికి అవకాశం ఉంటుందా? ఇవాళ నువ్వు వచ్చుంటే ఎంత టైం కావాలంటే అంత టైం ఇచ్చి ఉండేవాడిని అని అన్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు మాట్లాడేది, వీళ్ళ చేతలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. ఏంటంటే ఇంకా నా పని అయిపోయింది, నన్ను మా రెడ్డి కులం వాళ్ళే, మా ఇంట్లో వాళ్ళే నన్ను తొక్కేయాలని చూస్తున్నా అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఇవాళ అవినాష్ రెడ్డి వ్యూహం అదే, వెనకాల భారతీరెడ్డి ఉండి నడిపిస్తున్నది అదే. అది తెలుసుకోలేక జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికకి తప్పించుకోవటానికే నిన్నను అసెంబ్లీకి వచ్చాడు ఆయన. కానీ ఆయన గైడ్ చేసిన వాళ్ళు మిస్గైడ్ చేశారు. నిన్న కాదు వెళ్ళాల్సింది, ఇవాళ రావాలని చెప్పలేదు, అక్కడ దెబ్బతిన్నాడు ఆయన. కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి చేస్తున్నది ఒక రాజకీయ కుట్ర నన్ను అడిగితే. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించుకోవాలి. ఇలాగే తొందరపడి అసెంబ్లీకి రాకుండా ఉన్నాడు అనుకోండి, ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అంతే. రైట్ సార్, కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలోనే ఎంతో వ్యతిరేకత ఎదుర్కొంది. సో మీరు రాజీనామా చేసి చూడండి, మీరు ఎలా గెలుస్తారో నేను చూస్తానని చెప్పి అవినాష్ రెడ్డి గారు అంటున్నారు. మరి అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటూ మరోపక్క కుటుంబం నుంచి కూడా చీత్కరానికి గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటారు? ఇతన్ని దించడానికి జగన్మోహన్ రెడ్డిని రంగంలో దించి ఒక ఇది చేయటానికి అవినాష్ రెడ్డి వేసుకున్న ప్లాన్ ఇది.
అవినాష్ రెడ్డికి ఏంటంటే చెప్పే కదా, నన్ను మర్డర్ కేసులో ఇరికిచ్చాడు, ఇప్పుడు ఈ శాసనసభ్యత్వాన్ని ఎట్టబోకూడదాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్లాన్ చేస్తున్నాడు. లేకపోతే అవినాష్ రెడ్డికి ఏమి సంబంధం, అతనికి ఏం తెలుసు, శాసనసభ నియమ నిబంధనలు అతనికి ఏం తెలుసు, అతనికి తెలియదు. అతనికి తెలిసిన విషయాలు వేరు, అది ఎట్లా కుట్లేయటం ఎట్లా, కడగటం ఎట్లా, అటువంటి విషయాలు తెలుసు. కానీ ఈ చట్టబద్ధమైన విషయాలు ఎట్లా తెలుస్తాయి, శాసనసభలో ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి, సాంప్రదాయాలు ఎట్లా తెలుస్తాయి, అతనికి అటువంటి విషయాల మీద అవగాహన లేదు. సార్ ఆయన ఒక ఎంపీగా పనిచేశారు సార్, ఎంపీగా పనిచేశాడు కరెక్టే. కానీ ఎంపీగా పనిచేసినప్పుడు నువ్వు ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళాలి, ఆడ పుస్తకాలు చదవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, పెంచుకున్న తర్వాత సభలో మాట్లాడాలి. అవినాష్ రెడ్డి ఏదన్నా ఒక టాపిక్ మీద మాట్లాడినట్టు మీకేమన్నా గుర్తుంటే చెప్పండి. అతను మాట్లాడంగా నేనైతే చూడలేదు. వెనక కూర్చొని కేకలేయటం, అరవటం తప్ప అతను చేసిందేమీ లేదు. అతని వల్ల కడప పార్లమెంటుకి ఒరిగిందేమీ లేదు. చావు తప్పి కన్నులొటపోయి గెలిచాడు. మొన్న దెబ్బ కొడితే ఉండాల్సింది, ఎట్లాగో గెలిచాడు. ఇక్కడ మనం అవినాష్ రెడ్డి ఏం చేస్తాడు, ఎట చేస్తాడు అంటే అతని రాజకీయం, అతనికి ఏం తెలుసు, రాజకీయం అతనికి ఏం తెలియదు. వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి మొత్తం వెనకుండి నడిపించేవాడు. భాస్కర్ రెడ్డి మా వివేకానంద రెడ్డికి ప్రత్యర్థి. వివేకానంద రెడ్డి అంటే భాస్కర్ రెడ్డికి పడదు. అక్కడ ఫ్యామిలీ గొడవలు, ఈ దాయాదుల గొడవలు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మొత్తం రాష్ట్రం మొత్తం తెలుసు. ఎప్పుడైతే వివేకానంద రెడ్డిని తొలగించుకున్నారో ఆ నియోజకవర్గంలో మొత్తం వీళ్ళందరూ కూడా విలన్లు అయిపోయారు తప్ప వీళ్ళని ఎవరు ప్రజలు కూడా ఆదరించట్లేదు. అక్కడ జరుగుతున్న పరిణామక్రమం ఇది. వచ్చే ఎన్నికల్లో ఇందాక నేను మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పా. ఇప్పుడు కడప పార్లమెంటు స్థానంలో అవినాష్ రెడ్డి కూడా ఓడిపోతాడు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే మొత్తం అక్కడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏ నియోజకవర్గంలో ఇతనికి మెజారిటీ రావట్లా, అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కడప జిల్లాలో మొత్తం అవినాష్ రెడ్డి అంటే ఎవ్వరికీ సానుకూల దృక్పథం లేదు. ఎవ్వరు కూడా అయ్యో పాపం అవినాష్ రెడ్డి అనేవాడు ఎవడు లేడు. అవినాష్ రెడ్డి అంటే ఇతను మొత్తం ఇక్కడ వ్యవస్థ మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకొని అక్రమాలు చేసుకుంటూ ఒక ముఠాన్ని వేసుకొని తిరిగే మనిషిగానే చూస్తారు తప్ప ఇతను అద్భుతమైన పార్లమెంటేరియను, పార్లమెంటులో చాలా మన సమస్యల గురించి మాట్లాడతాడు అని కడప పార్లమెంటులో ఏ ఒక్కడు చెప్పడు. మామూలుగా చిన్నపిల్లగాడు కూడా చెప్పడు. ఇతని గురించి చిన్నపిల్లలకు కూడా తెలుసు. అటువంటి దారుణమైన స్థితిలో ఉన్న ఈ అవినాష్ రెడ్డి ఇతను వచ్చి జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ లీడర్ ఇస్తే చించేస్తాడని చెప్తున్నాడు. ఏం చించుతావు నువ్వు పేపర్ చించాలి తప్ప నువ్వు ఏం చించుతావు? జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఏం చించాడు? ఏం చించాడు అవినాష్ రెడ్డి? సమాధానం చెప్పాలి కదా. ఏం చించాడు? చించలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చించకపోతే 11 సీట్లు వచ్చినప్పుడు ఏం చించుతాడు? ఇది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా నిన్న పార్లమెంట్ మన అసెంబ్లీ మండలి సంయుక్త సమావేశం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణని ఏమన్నాడో మనం క్లియర్ కట్గా చూసాం. వాళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడికి వెళ్ళి మావాడికి ఏదైనా ఇవ్వండి, పోస్ట్ ఇవ్వండి, మావాడికి ఏదైనా పోస్ట్ ఇవ్వండి అని స్పీకర్ని అడుక్కుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, బొత్స సత్యనారాయణ నువ్వు కూడా వెళ్ళి అడుక్కో అన్నాడు. బొత్స సత్యనారాయణ నీ గురించి నేనెందుకు అడుగుతానా అని అతను అక్కడ సీట్ల నుంచి కూడా కదల. ఇది మనం క్లియర్ కట్గా చూసాం. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వీడియో కావాలంటే నేను పంపిస్తా. బొత్స సత్యనారాయణకి క్లియర్ కట్గా చెప్తున్నాడు,
పో వాళ్ళందరూ అడుక్కుంటున్నారు, నువ్వు కూడా అడుక్కో. ఎవరికి? ఈయనకి పదవి కోసం, జగన్మోహన్ రెడ్డికి పదవి ఇవ్వాలని వాళ్ళందరూ అడుగుతున్నారు, నువ్వు కూడా అడుక్కుపో అని చెప్తున్నాడు. పోవా నేను ఎందుకు పోతా అన్నాడు ఈయన. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 10 మందికి నాయకుడు, అట్లాగే బొత్స సత్యనారాయణ మండలిలో నాయకుడు. అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా కొంచెం పెద్ద, కొంచెం వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, అన్నింటిలో పెద్దవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఈక్వల్ స్టేచర్లో ఉన్నాడు. అందుకని బొత్స సత్యనారాయణ సీట్లో నుంచి కదలలే. జగన్మోహన్ రెడ్డికి ఏంటి, అది ఆగదనమాట. ఏంటి, నా ఆధీనంలో నువ్వు ఉన్నావు, నేను సీట్ ఇస్తే నువ్వు గెలిచావు అన్న అహంకారాన్ని, అంటే ఓడిపోయి 11 సీట్లకు వచ్చిన అహంకారం తగ్గలే. బొత్స సత్యనారాయణ పో నువ్వు కూడా పో అన్నాడు. పోయా నువ్వు చేస్తే నేనెందుకు పోతా అని అతను పోలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ వీడియో అంతా బయటకు వచ్చింది, గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టు అయింది. బొత్స సత్యనారాయణ సీట్లో నుంచి కదలలేదు. మొత్తం అందరూ వాళ్ళు వెళ్ళి అడుక్కుంటే స్పీకర్ ఏమో చిచ్చి పో అవతల పో పక్కింటికి పో అని చెప్పి ఆయన తరిమేశాడు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసలు అతను ఒక రాజకీయ నాయకుడు అంటేనే ఎవడు నమ్మట్లే. ఎవడికి అసలు ఎవడికి కూడా అర్థం కావట్లా. ఇతనేంటి కూర్చొని పరువు ఉన్నవాడైతే బొత్స సత్యనారాయణ పోలేదు కదా, పోనప్పుడు ఏం చేయాలి? సరేలే మనిద్దరం లీడర్లం కూర్చుందాం అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి ఈగో ప్రాబ్లం ఉన్నది. ఈ ఈగో ప్రాబ్లము, అహంకారం, ధనం, మదం అదంతా ఉన్నాయి కదా. అందుకని బొత్స సత్యనారాయణ పోమన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఎంతైతే ఆస్తి ఉందో అందులో సగం బొత్స సత్యనారాయణకు ఉంటుంది. అది ముందే ఉంది కదా, అది ముందు నుంచే ఉంది. పో నువ్వు చెప్పేదేనా పో అని చెప్పి ఆయన పోలే. మొత్తం నిండు సభలో జగన్మోహన్ రెడ్డి పరువు నిట్ట నిలువున పోయింది, మంట కలిసిపోయింది. ఆయన బట్టలు ఓడదీస్తున్నాడు చూడండి, ఇక్కడ ఒక రకంగా బొత్స సత్యనారాయణ ఓడదీశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అవినాష్ రెడ్డి వచ్చి మీరు కూడా రిజైన్ చేయండి. వాళ్ళు ఎందుకు రిజైన్ చేస్తారు? ఒక ఆయన సీఎం, ఆయన డిప్యూటీ సీఎం, ఇంకొక ఆయన పెద్ద శాఖ ఐటీ విద్యాశాఖ మొత్తానికి హెచ్ఆర్డి మంత్రి, వాళ్ళుట రిజైన్ చేసి రావాలట. ఈ 11 సీట్ల పోటుగాడి కోసం వాళ్ళు రిజైన్ చేసి రావాలట. సార్ 11లో ఇవాళ ఒకటి వెళ్ళిపోతాడేమో, తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డిని వాళ్ళు చంద్రశేఖర్ రావుని వాళ్ళు తిట్టాడు. అట్లా అంటే ఇటువంటి మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులు అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఉండటం అనేది ప్రజాస్వామ్యానికి అనర్థం. పార్లమెంటులోనేమో అవినాష్ రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడే వ్యక్తిగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉన్నది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడే వ్యక్తిగా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. లేకపోతే నాకు ప్లీజ్ ప్రతిపక్ష హోదా ఇవ్వా, అడుక్కుంటాడు ఎవరన్నా చెప్తున్నారు క్లియర్ కట్గా, అయ్యా నీకు ప్రజలు ఈ పోస్ట్ ఇవ్వలేదు, మేమేం చేస్తాం? ఇప్పుడు ప్రజలందరూ కలిసి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ని పిలిచి నువ్వు డిప్యూటీ సీఎం పోస్టు అన్నారు, లోకేష్ని పిలిచి నువ్వు హెచ్ఆర్డి మంత్రి అని చెప్పి ఆయనకి పోస్టులు, వీళ్ళందరూ ప్రజలు ఇచ్చిన పోస్టులు ఇవన్నీ. ఈయనకేమో 11 సీట్లు ఇచ్చారు, ఆయనతో కలిపి 11. అంటే ఈయన కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 10 మందిలో 200లతో గెలిచినోడు ఒకడు, 2000తో గెలిచినోడు ఒకడు. ఇక్కడ మొత్తం మిగిలిన వాళ్ళు చూస్తే 164 మంది, ఒక్కొక్కడికి 30,000, 40,000. అంబటి రాంబాబు అదే చెప్పాడు మొన్న మీటింగ్లో. కావాలంటే ఆ వీడియో కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డికి కావాలంటే పంపించవచ్చు మనం. నేనే ఎదవని అనుకున్నాను, నాకు 24,000 మెజారిటీతో ఓడిపోయాను నేను. ఆ తర్వాత ఫోన్లు చేస్తే ఏం బాధపడమాక నాకు 30 పోయిందని ఒకడన్నాడు, ఇంకొకటికి ఫోన్ చేస్తే బాధపడమాక నేను 50,000 తేడాతోటి ఓడిపోయానని ఇంకొకటి చెప్పాడు. అట్లా ఇంకొకడు 70,000, 90,000 ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎదవలతో పోలిస్తే నేను బెటర్ అని చెప్పి పబ్లిక్లో చెప్పాడు మీటింగ్లో ఈ అంబటి రాంబాబు. అంటే అదేదో తెలుగు సినిమాలో పాట ఉంది, నీకన్నా పెద్ద చవటాయని నేను అని. ఆ పాట పాడుకుంటూ తిరిగే వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అన్న చింపేస్తాడని. చింపమను, ఇప్పుడు కాగితాలు ఉన్నాయి కదా, అక్కడ కాగితాలు పెట్టుకొని చింపమను. ఈ అవినాష్ రెడ్డికి
అన్న జించుతాడని నువ్వు జించుకుపోని, నువ్వు పార్లమెంట్ సభ్యుడివి కదా, నువ్వు వెళ్ళి అక్కడ జించిరాపో. చించటం అవన్నీ ఈ భాష నిజంగా కూడా వాళ్ళని తలుచుకుంటే మనకి ఇటువంటి దరిద్ర భాష వస్తున్నది. మామూలుగా అయితే మనం చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడుకుంటాం, ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, ఒక జర్నలిజం వృత్తిలో ఇంతకాలం పనిచేసిన వాళ్ళం, చక్కగా రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళం కాబట్టి మనం చాలా సంస్కారంగా మాట్లాడుకుంటాం. ఈ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చూస్తే మనకు కూడా అదే భాష వస్తున్నది. ఈ భాష మీదే మొత్తం అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఈ మామూలుగా ఇదివరకు బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు బూతులు అని ఎవరు అంటల్లా, వైసీపీ భాష మాట్లాడమాకండి అంటున్నారు. అంత దుస్థితిలో రాష్ట్రాన్ని, తెలుగు భాషని, తెలుగు ప్రజల్ని తోసేసిన ఈ రాజకీయ ముఠాలు వచ్చి ఇప్పుడు ఆయన రిజైన్ చేయి, ఈయన రిజైన్ చేయి, మీ ఇద్దరు రిజైన్ చేయండి, అన్నదమ్ములు ఇద్దరు రిజైన్ చేయండి. మీరు రిజైన్ చేస్తే ఇంకొక తమ్ముడు ఉన్నాడు విక్రాంత్ రెడ్డి, ఇప్పుడు ఆ వైవి సుబ్బారెడ్డి కొడుకు, ఇప్పుడు అతనికి టికెట్ ఇవ్వాలి నెక్స్ట్ ఎలక్షన్లో. వీళ్ళందరూ వాటాదారులు కదా, అందుకని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా అంత రెడీ అవుతున్నారు. అవినాష్ రెడ్డి ప్లేస్లో కూడా ఇంకొకటి వస్తాడేమన్నా నాకు డౌట్గా ఉంది. మొన్న డాక్టర్ చచ్చిపోతే నిల్చోబెట్టచ్చు అది ఎగ్జాక్ట్లీ. అందుకని ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అవినాష్ రెడ్డి తొందరపడమాక, పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వమాక, అంత శక్తి లేదు నీకు, అంత స్థాయి కూడా నీది కాదు. రైట్ సార్. ఇప్పుడు అసలు వైసీపీ బిహేవియర్ రాష్ట్రమంతా కూడా గమనిస్తుంది. వాళ్ళని అసెంబ్లీకి రమ్మని ఎవరు చెప్పలేదు, వద్దని ఎవరు చెప్పలేదు. సో రారు, వాళ్ళే వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, మా అన్న చెలరేగిపోతాడు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజలా, లేకపోతే ప్రజల సమస్యలు కాదా? ఇది అసలు అందరికీ ఉన్న డౌటు. మీ అభిప్రాయం ఏంటి? ఇస్తే చెలరేగిపోవడం ఏంటి? అసలు అక్కడ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు కదా, ఫస్ట్ ఆ జ్ఞానం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక్క డిమాండ్ చేస్తున్నానండి, ఇమీడియట్గా మీరు కడపలో ఒక మెంటల్ హాస్పిటల్ కట్టించాలి. అది మాత్రం జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మనుషులు పాపం, ఒక తమ్ముడు ఒక అన్న, అంటే త్వరలో వాళ్ళని అక్కడ వేస్తే కొంచెం రాష్ట్రం బాగుపడుతుంది. ఈ పిచ్చాళ్ళతోటి మొర్రో మీకు రాదంటుంటే ఈ ఇద్దరికి సాయం ఆ 10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళకి సాయం వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళకి సాయం సాక్షి పేపరు, సాక్షి టీవీ. ఇదేనండి తెల్లారి లేచి అసలు ఇప్పుడు ఒక్క పని చేయమనండి జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తున్నా, ఆయన రిజైన్ చేసేసి హ్యాపీగా ఎమ్మెల్యే కింద ఒక మైకు పెట్టుకుని రోజంతా మాట్లాడమనండి, దరిద్రం వదిలిపోతుంది. ఎవడు అడుగుతాడు? హ్యాపీగా మాట్లాడుకుంటే ప్రజలు వింటారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గ సమస్యలు మాట్లాడటానికే కదా మైక్ అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. ఇంకా రిజైన్ చేసేస్తే నువ్వు అసలు అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు, అక్కడ జీతభత్యాలు వాళ్ళకి మిగులు, ఇక్కడ నీకు మనశ్శాంతి, నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఇష్టమైతే ఎమ్మెల్యేలు వస్తారు, లేకపోతే వాళ్ళు వదిలేసి పారిపోతారు. ఇవాళ ఫస్ట్ టైం నిన్న కండువా వేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి, మీరు చూస్తే కనుక. అయితే ఆ తాటిపర్తి చంద్రశేఖరరావు వేసుకోలేదని, ఏంటి నువ్వేనా పార్టీ మారిపోతున్నావు అని ఆయనే అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది దాన్ని బట్టి? ఎంత అభద్రతా భావంలో కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 10 మందిని కూడా బతిమాలి నిన్న తీసుకొచ్చాడు, మీకు తెలుసో లేదు. అందుకే చంద్రశేఖరరావు అసలు కండువా వేసుకోలే, రానంటే రప్పించాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతాడని ఈయనకి ముందే తెలుసు. ఆ 10 మందిలో కూడా ఎంతమందిని మరి బతిమాలి తీసుకొచ్చాడో మనకు తెలియదు. అందుకని ఉన్న 10 మందిని నిలుపుకోలేని వాడివి నీకెందుకయ్యా అసలు ప్రతిపక్ష హోదా? అసలు ముందు నిన్ను నువ్వు కాపాడుకో, ముందు నువ్వు అసలు రిజైన్ చేసేసాయి. నీ తమ్ముడే చెప్తున్నాడు నువ్వు రిజైన్ చేసేస్తే మంచిదని. మరి నీ తమ్ముడి విషయం ముందు చూసుకో. నువ్వు రాష్ట్రం గురించి తర్వాత మాట్లాడదు కానీ, నియోజకవర్గం గురించి తర్వాత మాట్లాడదు కానీ, ప్రజా సమస్యల గురించి తర్వాత మాట్లాడదు కానీ, ముందు నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం. ఇవన్నీ లేకుండా, ఇవన్నీ ఏంటండి అసలు అర్థం లేకుండా వచ్చి నాకు ప్రతిపక్ష హోదాని అడుక్కోవడం ఏంటండి? అసలు ప్రజలు నవ్వుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి రావడం వెళ్ళడం, నిన్న అసెంబ్లీ బయట కూడా అందరూ అతన్ని బాగా ఏమంటారు ర్యాగింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డిని. వచ్చావా వెళ్ళిపోతున్నావా అని నిజంగా నిన్న చెప్తున్నారు అందరూ. అంటే అటువంటి స్టేజ్కి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. పిచ్చి పీక్కెళ్ళటం అంటాం చూడండి, ఇప్పుడు అట్లా ఉంది ఆయనకి. ఇప్పుడు ఏమీ లేదు. మొన్నటి వరకు ఒకటి పట్టుకున్నాడు, సంక్షేమాలని, ఆ తర్వాత సూపర్ 6 అన్నాడు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా అన్నాడు. రేపు ఇంకేమంటాడో తెలియదు. అందుకని ఈ పిచ్చి ముదరకుండా మీరు ఒక మెంటల్ హాస్పిటల్ కట్టించమని చెప్పండి. సేఫ్గా అతను అక్కడ వేసేస్తే
భారతీరెడ్డి ప్రశాంతంగా సాక్షి పేపర్ చూసుకుంటుంది, ఆవిడ సాక్షి ఛానల్. అంటే సాక్షి ఛానల్ వాళ్ళు కూడా సక్రమంగా పనిచేస్తారు. ఈ వైసీపీ భాష ఇందాక వారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి భాష రాయకుండా మాట్లాడకుండా ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, చక్కటి తెలుగు భాష మాట్లాడతారు. రాజకీయాలు కూడా రాజకీయంగానే నడుస్తాయి తప్ప ఈ రకంగా నడవు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.